కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిడి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు బీరం సుబ్బారెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న, బద్వేలు బీజేపీ పట్టణ అధ్యక్షులు దర్శి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం వారు మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని, దీనిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. సార్ చూడండి సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అలాగే మాజీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు అందులోనూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారికి, భారతరత్న భీమ్రావ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడము మరియు ఆయన రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది నాకు గర్వకారణంగా ఉంది. అందులో భాగంగానే ఆయన ఏ విధంగా అయితే సహపంక్తి భోజనాలు అంటే ఏదైతే అణగారిన వర్గాలను ఆయన పైకి తీసుకొని రావాలని కోరారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. దానికి అనుగుణంగానే ఈరోజు శ్రీకోడూరు మండలంలో అణగారిన వర్గాలను అంటే ప్రపంచవ్యాప్తంగా సమాజంలో వాళ్ళైతే ఏ విధంగా అణగదొక్కబడుతున్నారో వాళ్ళతో సహపంక్తి భోజనం చేస్తూ ఏక్ హైతో సేఫ్ అనే నినాదంతో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారో అదే నినాదంతో, అదే సేవకుల భావంతో మేమైతే వాళ్ళ దగ్గర అందరితో కూర్చొని ఇది మన నినాదము, మనమందరము ఒకటే, భారతదేశంలో ఉండే పౌరులందరూ మనం సమానము, అన్నదమ్ములం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కొత్తగా అధ్యక్షుడైన మన వెంకటసుబ్బారెడ్డి అన్నకు, పెద్దలు ఇక్కడ పుట్టాల నరసింహ అన్నకు, మరి తెలుగుదేశం కూటమి మిత్రులు, బీజేపీ కార్యకర్తలు, లీడర్లు, మరి పార్టీకేయ మిత్రులు, ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు గణతంత్ర దిన ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా రెండవదిగా మన కడప జిల్లాకు బీజేపీ సారథిగా, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిగా మన ఆహ్వానాన్ని మన్నించి బద్వేలుకు వచ్చినందుకు మొదటగా ఆయన ఎన్నికైనందుకు శుభాకాంక్షలు, బద్వేలు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రెండవదిగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రజల తరఫున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనిని మేము చాలా వరకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండి స్వతంత్రత, స్వేచ్ఛ ఇవన్నీ పొందుపరిచి భారతదేశ పౌరుడు ఏక్ హైతో సేఫ్ అనే నినాదంతో ఆయన మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నిర్మించారు. అదే నినాదంతో మన భారతదేశ ప్రధాని కూడా మనమందరము ఒకటిగా ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మనము కలిసికట్టుగా ఉంటేనే మన మీదికి ఎవరు రారో మనం సేఫ్గా ఉంటామనే నినాదంతో వెళ్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తారు, దీన్ని చాలా వరకు నాశనం చేస్తున్నారనే నినాదంతో ప్రజలకు తీసుకొని పోతున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు